మకర రాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఫస్ట్ మీకు గ్రహబలం ఎలా ఉంది? ఈ ఉగాది నెల కాబట్టి, శని మారుతున్నటువంటి నెల కాబట్టి ఇలా ఉంది అని అనుకుంటే, గురువు 5వ స్థానంలో సంతానం, విద్య, పుణ్యక్షేత్రాల బట్టి కూర్చున్నాడు. శని 3వ స్థానంలో ధైర్యం, కృషి, శ్రమకు ఫలితం. రాహు 2వ స్థానంలో మాట, కుటుంబధనం. కేతు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు, అంతరంగిక శుద్ధి. కుజుడు 6వ స్థానంలో శత్రువులపై విజయం. సూర్యుడు మరియు బుధుడు 2, 3 స్థానంలో, శుక్రుడు 2వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు మకర రాశి మిత్రులారా. మీరు కష్టపడి దానికంటే ఫలితం కనిపించే నెల. కానీ మాటల వల్ల నష్టం రాకుండా చూసుకోండి. మీకు మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే, రహస్యంగా ఉంటారు, వాళ్ళు ఎక్స్పోజే కారు. ఇలా మకర రాశి వాళ్ళు నీళ్ళలో ఉంటుంది కదా ముసలి, ఎలా ఉండి ఎప్పుడు అవకాశం వస్తుందో టప్పని కొట్టేద్దామని చెప్పి చూసుకుంటారు. మీకు శత్రువు మీ నోరే, మీ కోపమే మీకు చాలా విరుద్ధం. మీకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఒక క్వాలిటీ ఏమంటే గాసిప్స్. ఒక వ్యక్తులపై వెనక్క విమర్శించి మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం. ఇది కాస్త తగ్గించుకుంటే మీ జీవితంలో చాలా గొప్పగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగం చేసే వారికి శని 3వ స్థానం ఉండాలి, శ్రమకు గుర్తింపు వస్తుంది. పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ప్రమోషన్స్ కొంచెం ఆలస్యమైన యు ఆర్ ఇన్ ద లిస్ట్. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు. మార్చ్ 19 తర్వాత మంచి ఆఫర్స్. సహచరులతో వాదనలు వద్దు, పట్టుదలతో ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటారు. కోపంతో మాట్లాడకండి మకర రాశి మిత్రులారా. ఇంకా ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది? క్రమంగా లాభం, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి స్పష్టతగా మాట్లాడుకొని సెట్ చేసుకోండి. వ్యాపారస్తులకి చక్కగా ఇండస్ట్రీస్కి అంతా కూడా, మిషనరీస్ అంతా కూడా కొత్త కొత్త మిషనరీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్మికులతో సమన్వయం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగం వారికి పాత స్థలాలు అమ్మకాలు, కొత్త స్థల పత్రాలన్నీ కూడా, డాక్యుమెంటేషన్ అని కూడా ఒకసారికి 2 గోతులు చేసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల లాభం పొందుతారు. మార్చి 9, 14 మధ్య జాగ్రత్త. స్పెక్యులేషన్స్ తగ్గించేసేయండి.